శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ శ్రేణులు నెల్లూరులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట క్యాండిల్స్ వెలిగించి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పవిత్ర తిరుమల విషయంలో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేసుకోవడంతో ప్రభుత్వానికి శాపం తగిలిందని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, ఇంటెలిజెన్స్ విభాగం కూడా పనిచేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను టీడీపీ నాయకుల భద్రత కోసం, వైసీపీ నాయకుల అక్రమ అరెస్టుల కోసం వినియోగిస్తున్నారని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంలో ప్రజలకే కాకుండా భక్తులకు కూడా భద్రత కరువైంది. ఈ ప్రభుత్వం ఈ పరిపాలనలో భక్తులు అనేక సందర్భాలలో ప్రమాద బారిన పడి చనిపోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నటువంటి దానికి నిరసనగా ఎవరైతే నిన్న కాశీబుగ్గ సంఘటనలో 9 మంది అసూలు బాశారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మౌనం పాటించి వాళ్ళకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి ఆ భగవంతుడిని ఈరోజు అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ లగ్నాన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించాడో, ఏ లగ్నాన ప్రమాణ స్వీకారం చేశాడో, ఏ రోజునైతే పాదం మోపాడో అశుభాలు అరిష్టాలు తప్ప ప్రజలు